నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితమనే కట్టడానికి బాల్యం పునాది రాయి. బాల్యంలో నాటే విత్తనం జీవిత వృక్షంగా వికసిస్తుంది. బాల్యంలో బోధించే విద్య కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో నేర్చుకునే విద్య కన్నా ఎంతో ప్రధానమైనది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 7, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 8 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 44 నిమిషాలకు. తిథి తదియ రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం పూర్వ ఫాల్గుని రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర. కరణము తైతుల ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి గరిజ రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము పరిగము ఉదయం 11 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుండి 1 గంట 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 21 నిమిషము వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుండి 3 గంటల 9 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 7 బుధవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి తదియ రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనప్పటికీ రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు ఉండే పుబ్బా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదియ తిథి బుధవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం కొన్ని రకాల శుభకార్యాలు, ప్రయాణాలు చేయకూడదు. ఉత్తర నక్షత్రమున గృహప్రవేశం చేయడానికి ఈరోజు ముహూర్తము రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజంతటికీ కూడా కేవలం గృహప్రవేశం చేయడానికి మాత్రమే వీలుగా ఉంది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు సింహరాశిలోను, తదుపరి కన్యరాశిలోనూ ఉంటారు. బుధవారం ఈశాన్యం దిక్కున, ఉత్తర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యాగాలు చేయని రాజ్యాన్ని దేవతలు శాపగ్రస్త రాజ్యం అని పిలిచేవారు. ఈరోజు ప్రశ్న: ద్రౌపదిని వివాహం చేసుకున్న నాటికి పాండవులు ఏ రాజ్యంలో ఉన్నారు? పాండురాజ్యం, హస్తినాపురం, పాంచాల దేశం, ఏకచక్రాపురం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి స్థిరాస్తి విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. వృషభ రాశి నిరుద్యోగుల భవిష్యత్తు బంగారుమయం కానుంది. మిథున రాశి ఆదాయానికి ఇబ్బందిగానే ఉంటూ తరచూ రుణదాతలను ఆశ్రయిస్తారు. కర్కాటక రాశి బంధువులతో తరచూ గొడవలు నెలకొనే సమయం. సింహరాశి ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. కన్య రాశి నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. తులారాశి స్నేహితులు మీ విజయాలకు సహాయపడతారు. వృశ్చిక రాశి బంధువర్గం నుండి ఊహించని పిలుపు రావచ్చు. ధనుస్సు రాశి స్నేహితులు బంధువుల నుంచి మరింత ఒత్తిడిలో రావచ్చు. మకర రాశి లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుంభరాశి సోదరులు సోదరీలతో మరింత సత్సంబంధాలు నెలకొంటాయి. మీనరాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.